ఇప్పుడు సార్ అంటే ఇలాంటి పరిస్థితుల్లో అంత సజావుగా ఉన్న పరిస్థితుల్లో ఇంకో ఛానల్ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు అంటే అది ఏ అంశం మిమ్మల్ని ఆకర్షిస్తుంది, వెళ్దాం ఇంకా పరిధి పెంచుకుందామన్నా? అంటే నిజం చెప్పమంటే మరి అబద్ధం చెప్పకూడదు. ఈసారి ఒక దశలో రిజెక్ట్ చేశాను 2-3 సార్లు ఒక ఆఫరు. కానీ ఒక దశలో ఐ కెనాట్ రెజిస్ట్. అది ప్యాకేజీ అట్రాక్ట్ చేసింది. అది కరెక్టా కాదా అని మీరు అనొచ్చు. నేను ఐఎమ్ ఫ్రాంక్లీ స్పీకింగ్, అది కరెక్టా కాదా అంటే ఒక రకంగా నైతికంగా తప్పు కూడా ఉందేమో నాకు తెలియదు, కానీ బట్ ప్యాకేజీకి అట్రాక్ట్ అయ్యాను, వెళ్ళిన మాట వాస్తవం. అయితే చాలా ఒత్తిడి ఆయన నా ఫ్రెండ్స్ ద్వారా నన్ను తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేశారు. మొత్తం మీద 4-5 నెలల తర్వాత దానికి కారణం ఏంటంటే నేను TV5లో మార్నింగ్ షో చేస్తే అది ఇట్ బికేమ్ సో పాపులర్ అయిన టైంలో అది వాళ్ళు NTVలో రకరకాల ప్రముఖులతోటి కూడా వాళ్ళు ప్రయత్నం చేసి కూడా అది అంత పెద్ద మరి ఊహించినంత ఆశించినంత మరి రాలేదో ఏమో, నాకు కెనాట్ కామెంట్ ఆన్ దట్. బట్ స్టిల్ వాళ్ళు హీ వాంటెడ్ మీ బ్యాక్. యాక్చువల్గా చౌదరి గారే నన్ను టీవీ ఫీల్డ్లో తీసుకొచ్చిన, నేను ఆయన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ వాపస్ పిలిచారు. మళ్ళీ వాళ్ళు 4-5 నెలలు అడిగితే అప్పుడు ఓకే అని వెనక్కి వెళ్ళడం జరిగింది. తిరిగి వెళ్ళారు. అక్కడ మొదలైన తర్వాత అక్కడ అయితే ఈసారి నేను వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఇది నా పేరు మీదే షో నడపాలని నేను ఇన్సిస్ట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసి పూర్తిగా స్వేచ్ఛ ఉండేదా మీకు ఎన్టీవీలో? ఏమాటకమంట, ఒకవేళ అందులో ఏమైనా పొరపాట్లు తప్పులు జరిగితే అది నా బాధ్యత తప్ప చౌదరి గారి మీదో ఎన్టీవీ యాజమాన్యమనో ఇంకోటనో చెప్తాను నేను సిద్ధంగా లేను. ఎక్కడైనా 1-2 తప్పులు జరిగి ఉండొచ్చు, నేనేమి అతీతుండే నేను అంటలేదు. అయితే దే ఆర్ నాట్ ఇంటెన్షనల్ మాత్రం చెప్పగలను. అన్ఇంటెన్షనల్గా ఎక్కడైనా తప్పులు జరిగితే నేను క్షమాపణ చేయడానికి కూడా సిద్ధమైనటువంటి సందర్భం. ఎలా హ్యాండిల్ చేసుకోగలుగుతారు? ఇప్పుడు పెద్ద దిగ్గజాలు మీకు నేరుగా మీ ఫోన్ చేసి మాట్లాడే అంత చనువు వారికి మీతో ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేసి ఒక మాట అడుగుతారు, కొంచెం ఇది చూసుకోండి, ఈ సర్వేలో ఫలితాలు అలా చూపించండి, అలా ఉంటాయా? అయితే ఎన్టీవీలోకి నేను వచ్చిన తర్వాత ఒక కొద్ది కాలం TV5లో ఎక్కువ కాలం అది న్యూస్ సెక్షన్ అదంతా హ్యాండిల్ చేశాను, కానీ ఎన్టీవీలో చాలా తక్కువ కాలమే నేను మొత్తం టోటల్ బాధ్యత తీసుకున్నాను. ఆ తర్వాత వేరే వ్యక్తిని వాళ్ళు సీఈఓగా పెట్టుకోగానే నేను చెప్పేశాను, తెచ్చుకోమని చెప్పాను. వారు ఇట్లా తెచ్చుకుందాం అనుకున్నాను, తెచ్చుకోండి అని చెప్పాను. తెచ్చుకున్న వెంటనే నేను చెప్పాను, నాకు మిగతా ప్రోగ్రామ్స్తో కానీ వాటితో నాకేం సంబంధం లేదు, మీ రేటింగ్లు వీటితో నాకు సంబంధం లేదు. నా ప్రోగ్రాంలోకి ఎవరు ఇంటర్వ్యూ కావద్దు, నేను ఎవరి ప్రోగ్రాంలోకి ఎవరి అడవుల్లోకి నేను రాను, ఇతర యాక్టివిటీతో. అయితే జనానికి తెలియదు కదా, పేరుకి నాది చీఫ్ ఎడిటర్ అను, నేను దాన్ని గౌరవ చీఫ్ ఎడిటర్ అని కూడా నేను మార్చుకున్నాను, నాకు నేనే మార్చేసుకున్నాను. ఎందుకనంటే అక్కడ జరిగే వాటిని నాకు ఆపాదిస్తారు, అంటే కొన్ని మంచి జరగచ్చు, కొన్ని తప్పులు జరగచ్చు, అండ్ అన్నిటికీ మీరు ఎలాగో హోల్డ్ లేదు, మీ షో నాకు సంబంధం లేదు. కానీ అయితే జనం అలా అనుకోరు. ఈవెన్ రాజకీయ నాయకులు కూడా అక్కడ జరిగే మంచి జరిగితే సరే పెద్ద సీరియస్గా ఉండదు, ఏదైనా తేడా వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఇష్టం లేని జరిగితే అదంతా నాకు ఆపాదించే మీరేదో కావాలని చేయిస్తారు. కానీ ఇక కొన్ని సందర్భాల్లో వీ హ్యావ్ టు ఫేస్ ది రియాలిటీ. అట్లాంటివి కూడా కొంత ఇబ్బంది వస్తే రావచ్చు, కానీ బట్ ఏమాట కామంటే నా ప్రోగ్రాంలో ఎప్పుడు పాపం వాళ్ళు ఎప్పుడన్నా రేరుగా 1-2 పాయింట్లు ఏమైనా చెప్పారేమో తప్ప 99.9% దే గివెన్ మీ ఫ్రీడమ్. అండ్ నేను చౌదరి గారికి ఆ విషయంలో ధన్యవాదాలు కూడా చెప్తాను.